15 రోజులుగా అత్యంత విలువైన వృక్ష సంపద ఉన్న ఆ 20 ఎకరాలలో పదుల సంఖ్యలో ఎర్రచందనం ఉన్నది. 15 రోజులుగా ఇక్కడ వర్క్ జరుగుతున్నది. వర్క్ ఆర్డర్ కూడా లేకుండా వర్క్ జరుగుతున్నది. నిన్న పోయి నేను దాన్ని పరిశీలించడం జరిగింది. ఏమయ్యా ఏంది అంటే కలెక్టర్ గారి ఆదేశం, కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి, అందువల్ల వర్క్ చేస్తున్నామన్న సమాధానం నాకు వచ్చింది. అంటే రిజిస్ట్రేషనే కాకముందే అక్కడ అత్యంత విలువైనటువంటి ఎర్రచందనం దుంగల్ని, చెట్లని కూడా కూకటి వేళ్లతో పెకలించేసి అనేక చెట్లని మాయం చేసేసినారు. పక్కనే ఇప్పుడు వాళ్ళు లేవు అని, చెట్టు లేవని బుకాయించవచ్చును. ఇదే అరవింద్ హాస్పిటల్కు యువతల వైపున మన వేద విశ్వవిద్యాలయం ప్రక్కన ఉన్నటువంటి స్థలంలో కొన్ని వందల సంఖ్యలో రుజువుకు ఇంకా ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. ఇక్కడ మాత్రం అతి తక్కువగా కనపడుతున్నాయి. నేను నిన్న పరిశీలనించి ఏందయ్యా విషయం అని చెప్పిన తర్వాత అరగంటలో 3 హిటాచీలో పొగలైన్లో ఏంటో అవి పనిచేస్తా ఉన్నటువంటివి మటుమాయమైపోయినాయి. పరిగెత్తినారు ఆడోళ్ళ అరగంటలో. ఆ తర్వాత నేను మళ్ళీ పోయినా, అక్కడ ఒక్కరు లేరు. ఏం మతలబు ఉన్నది ఇక్కడ? 100 రూముల హోటల్ ఒబరాయి ప్రభుత్వమే చెప్పింది. 100 రూముల హోటల్కి 20 ఎకరాల స్థలం అవసరమా అండి? అలాగే ప్రభుత్వమే చెబుతోంది నిన్న కేబినెట్ మీటింగ్ లో. దాని వలన 1500 మందికి ఉద్యోగాలు వస్తాయట. హోటల్లో, రెస్టారెంట్లో లేదా ఒక మ్యారేజ్ లో 5 స్టార్ హోటల్లో భోజనానికి కూడా 1500 మంది ఉండరు. 1500 మందికి ఆ ఒబరాయ్ హోటల్ రావటం మూలంగా, అత్యంత ప్రతిష్ట కలిగినటువంటి హోటల్ మనకు రావటం మూలంగా 1500 మందికి ఉద్యోగాలు దొరుకుతాయని ప్రభుత్వం ప్రజలని బుకాయిస్తోంది. రెవెన్యూ ల్యాండ్ ఉండగా మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు టూరిజం ల్యాండ్ను టీటీడీ తీసుకున్నది కదా, మీరెందుకు టీటీడీ ల్యాండ్ను ఒబరాయ్ హోటల్కి ఇస్తారు? ప్రభుత్వం దగ్గర కొన్ని వేల ఎకరాలు ఉన్నది కదా, తిరుపతి చుట్టుపక్కలే కొన్ని వందల ఎకరాలు ఉన్నది కదా. అయినా మీరు ఈ 5 స్టార్ హోటల్కి పేరు మార్చితే ఇంత విలువైన 3000 కోట్ల రూపాయల ఖరీదు చేసేటువంటి భూమిని ఎందుకు ఇచ్చినారు? దాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? పరకామణి దొంగతనం కంటే కొన్ని వందల రెట్లు దోపిడీ కాదా ఇది? ఎవరైనా దేవుడికి ఇస్తారు, దేవుణ్ణే దోపిడీ చేయటం కాదా ఇది? దేవుణ్ణి దోపిడీ చేసి ఆ ఒబరాయ్ హోటల్ వాళ్లకు దారాదత్తం చేయటం కాదా ఇది? 3000 కోట్ల రూపాయల స్థలం ఇది సాంప్రదాయంగా మారదా? ఈ రోజున సాక్షాత్తు దేవదేవుని ఆస్తి అయినటువంటి స్థలాన్నే ఒక ప్రైవేటు సంస్థకు మీరు, అది కూడా ఒక 5 స్టార్ హోటల్కు ఇస్తే ఇదే సాంప్రదాయం రేపు భవిష్యత్తులో మొత్తం దేవాదాయ శాఖలో ఉన్నటువంటి అన్ని గుళ్ళు ఏదో ఒక వ్యాపారాత్మకమైనటువంటి ఆలోచనతో ఇలా దారాదత్తం చేయటానికి, ఓ సాంప్రదాయానికి ఇది శ్రీకారం చుట్టడం కాదా? ఈ రోజున మీరు టీటీడీ స్థలం ఒబరాయ్ హోటల్కి ఇస్తే టీటీడీకి వచ్చిన లాభం ఏంటి? ఇందులో ఒక్క ₹1 అయినా టీటీడీకి లాభం ఉన్నదా? ఒక్క ₹1 లాభం కూడా లేకుండా ఆ ఇనాం ల్యాండ్, అది కూడా ఆ ఇనాం ల్యాండ్ని ఎవరి మేలు కోసమని ఇన్ని ఎగ్జంప్షన్స్ ఇచ్చినారు మీరు? భగవంతునికి ఏం ఎగ్జంప్షన్ ఇచ్చినారు? భగవంతుడిని దోపిడీ చేసి ఒబరాయ్ హోటల్కి అప్పగించినారు. వీళ్ళకేమో మొత్తం అన్ని ఎగ్జంప్షన్స్ ఇచ్చినారు. 2 కోట్ల బిల్డింగ్ ఫీజు కూడా అడ్జస్ట్ చేసేశారు. మీరు పాత చోట కట్టేశారు కాబట్టి
దాన్నేమి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు అని అడ్జస్ట్ చేసేశారు. 26 కోట్ల స్టాంప్ డ్యూటీని మాఫీ చేసేశారు. 2007 2వ తారీఖు 6వ నెల మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా తిరుమల దివ్యక్షేత్రానికి సంబంధించి మొత్తం 7 కొండల జీవో తెచ్చినారు ఆయన. అందులో భాగంగానే ఆ స్థలాలలోనే ఇప్పుడున్నటువంటి 20 ఎకరాల స్థలం కూడా ఉన్నది. దీన్ని మీరు ఎలా ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తారు? అందులో భాగం కదా ఇది దోపిడీ కాదా? సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికే 3 నామాలు చుట్టడం కాదా చంద్రబాబు నాయుడు గారు? మామూలుగా కొండకు వెళితే భక్తులకు 3 నామాలు తీస్తారు. చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు 3,000 కోట్ల రూపాయల టీటీడీ స్థలాన్ని ఒబరాయ్ హోటల్కి ఇచ్చి వెంకటేశ్వర స్వామికే నామాలు పెట్టాడు. ఇంతకంటే పచ్చి దోపిడీ, దురాగతం, అన్యాయం, అక్రమం టీటీడీ చరిత్రలోనే జరగలేదు అన్న దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. మీరా పవిత్రత కాపాడుతామని చెప్పేది? మీరా వెంకటేశ్వరం స్వామి క్షేత్రం యొక్క ప్రాశస్త్యాన్ని నిలుపుతాము, కాపాడుతాము, పరిరక్షిస్తాము అని చెప్పేది? 3,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి స్వామి స్థలాన్ని అప్పనంగా ఒక ప్రైవేటు సంస్థకి ఇచ్చేస్తారా? అది కూడా ఒక 5 స్టార్ హోటల్కి, 100 రూముల హోటల్కు 300 మంది కూడా పనిచేయరు. దానికి మళ్లీ అబద్దాలు. 1,500 మందికి ఉద్యోగాలు ఇస్తారని మీరు చేసినటువంటి ఆ రిజిస్ట్రేషన్ ఇప్పటి వరకు వెబ్సైట్ లో కనపడమే లేదు. కలెక్టర్ ఆఫీస్ నుంచి 15 రోజుల ముందే అక్కడ వర్క్ చేయమని చెప్పి వర్క్ ఆర్డర్ లేకుండా ఎవరిచ్చినారు పర్మిషన్? ఎందుకు పని జరిగింది నిన్నటి వరకు? ఈ రోజు నేను పోయిన తర్వాత ఎందుకు ఆపినారు అంటే మతలబు ఏంటి? సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది కదా. అక్కడ ఉన్నటువంటి పదుల సంఖ్యలో ఎర్రచందనం దొంగలు ఏమైపోయినాయి? ఫారెస్ట్ వాళ్ళ అనుమతి లేకుండా ఆ అనుమతి తీసుకున్నారా? ఫారెస్ట్ వాళ్ళ అనుమతి లేకుండా అక్కడ పని ఎలా జరిగింది? దానికి తోడు అది ఎకో సెన్సిటివ్ సేక్రెడ్ ఏరియా అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. అక్కడ ఎంత జాగ్రత్తగా ఉండాలా? చంద్రబాబు నాయుడు గారు, ఈ బిఆర్ నాయుడు గారు చెప్తూ ఉంటారు, మేము ఆ స్థలం చాలా పవిత్రమైనది, అందువలన దాన్ని తీసుకొని దీన్ని ఇస్తారంట. ఆ రోడ్డు వేసింది కూడా టీటీడీనే. టీటీడీ విభజించింది. అలాగైతే కొండ మీద ఫారెస్ట్ వాళ్ళు పదుల సంఖ్యలో రోడ్లున్నాయి. కొండ మీద తిరుమలను తీసేస్తే పదుల సంఖ్యలో రోడ్లున్నాయి. అవన్నీ కూడా అటు ఇటు శేషాచలానికి, వృషభాద్రికి సంబంధం లేదని చెప్పగలరా మీరు? చెప్పడం సాధ్యమవుతుందా? ఇంత దారుణానికి ఒడికట్టింది ప్రభుత్వం. ఆధ్యాత్మిక క్షేత్రానికి అనితర సాధ్యమైనటువంటి మోసం చంద్రబాబు నాయుడు గారు చేశారు. వేరే చోట రెవెన్యూ ల్యాండ్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నా కూడా ఆ పని చెయ్యకుండా ఇంత విలువైన ల్యాండ్ ఎలా ఇస్తారండి? మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తాం. స్వాములనందరినీ కూడా పీఠాధిపతులు అక్కడ ఒబరాయ్ హోటల్ కడుతున్నారు అని అంటే ఆ రోజున పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి స్వాములారా, ఈ రోజు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి స్థలాన్నే అదే హోటల్కు దారాదత్తం చేస్తున్నారు. అదే పవిత్ర స్థలంలో అంతకంటే దగ్గరగా స్వామి పాదాల దగ్గరికి అతి సమీపంలో ఉన్నటువంటి స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇలా దారాదత్తం చేయటాన్ని మీరు వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది. అలా చేయకపోతే ప్రజల్లో కూడా అనుమానం వస్తుంది, ఎందుకు గమ్మునే ఉన్నారు అన్నటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే తనకు కావలసినటువంటి పత్రికలని, ప్రసార మాధ్యమాలని అన్నింటినీ తన గుప్పిట్లో ఉంచుకొని తాను ఎంత తీవ్రమైనటువంటి తప్పులు చేసినా బయటికి రాకుండా కప్పిపెడుతున్నారో అదే రకంగా
స్వాములు స్పందించకపోతే ఆ రకమైనటువంటి అనుమానాలు కలిగేంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అని స్వాములందరినీ కూడా నేను వేడుకుంటున్నా. పాత రెంట్నే అసలు ఇంత విలువైనటువంటి స్థలానికి ఎలా ఫిక్స్ చేస్తారు? పాత రెంట్ 90 లక్షల ఎకరా, ఈరోజు ఇది 26 కోట్లు దాదాపుగా. దానికి దీనికి ఒకే రెంట్ ఎట్లిస్తారండి? ఏం మీకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రేమ? ఈ ప్రత్యేకమైనటువంటి ప్రేమ వెనుక కావలసినంత అవినీతి ఏమైనా దాగి ఉన్నదా? ప్రభుత్వ విలువ ప్రకారమే 460 కోట్ల రూపాయల విలువ చేసేటువంటిది, బహిరంగ మార్కెట్లో 3000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాన్ని రెవెన్యూ ల్యాండ్ 100 ఎకరాలు ఉన్నా కూడా ఇలా ఇవ్వటం వెనుక, ఇన్ని మాఫీలు చేసి ఇవ్వటం వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉన్న మాట నిజం కాదా? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఘోరాతి ఘోరమైనటువంటి తప్పిదం చేసింది. తమిళనాడులో ఒక ధ్వజస్తంభానికి సంబంధించి అన్ని మాటలు మాట్లాడినటువంటి సనాతన ధర్మ పరిరక్షకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇక్కడ వచ్చి చీపురు కట్టతో మొత్తం మెట్లన్నీ కూడా కడిగినారే, మరి ఇన్ని వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి స్థలాన్ని మీ ప్రభుత్వం, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా ఒక ప్రైవేట్ హోటల్కి ఇస్తూ ఉంటే మారు కూడా మీరు పలకకపోవటం తప్పు కాదా? నేరం కాదా? మీకు తెలిసే జరుగుతుందా? అందులోనూ కూడా టూరిజం మంత్రి, జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తి కందుల దుర్గేష్ గారు దీనికి సంబంధించినటువంటి మంత్రి. మీకు తెలియకుండా ఉండేటువంటి అవకాశమే లేదు. టూరిజం తీసుకునేదానికి ఎక్కడైనా తీసుకోవచ్చు కదా ల్యాండ్. మీరెందుకు అబ్జెక్ట్ చేయాలా? వెంకటేశ్వర స్వామి ల్యాండ్ మాకొద్దు, ఇది తప్పు, ఇది నేరము, ఇది పాపము, కనుక మాకు ఆ పొలం వద్దు, అక్కడ హోటల్ రాకపోయినా పర్వాలేదు అని మీరెందుకు చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు? మీరంతా కుమ్మక్కైనారు కాబట్టి. అందరూ కుమ్మక్కై వెంకటేశ్వర స్వామి విలువైనటువంటి స్థలాన్ని ఈ రోజున ప్రైవేటు సంస్థలకు అప్పనంగా అప్పగించినారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత ప్రతి హిందువు మీద ఉంది అని తెలియజేస్తున్నా.